ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు మా పిల్లల కోసం అయితే ప్యాన్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి నేను ముందుగా కాచి చల్లార్చిన మిల్క్ తీసుకున్నాను. చూసారు కదా, కొన్ని మిల్క్, గోధుమ పిండి, చూసారు కదా గోధుమ పిండి, టేస్ట్కి సరిపడా బెల్లం. నేను చిన్నపిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను, అందుకోసం నేను బెల్లమే యూజ్ చేస్తానండి. షుగర్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయను. చూసారు కదా, బెల్లం, బేకింగ్ సోడా అండ్ బనానా. ఈ మొత్తం నేను ఒక రౌండ్ మిక్సీ పడతానండి. మిక్సీ పడితేనే ఇది ఫ్లఫీగా మంచిగా సాఫ్ట్గా వస్తుంది ప్యాన్ కేక్. నేను మిక్సీ పట్టి చూపిస్తాను. చూసారు కదా, బనానా మొత్తం ఒకసారి మిక్సీ పట్టి చూపిస్తాను. ఇదిగో చూసారు కదా, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దీనికి నేను 1 డ్రాప్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తాను. చూసారు కదా, 1 డ్రాప్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తాను. ఇది యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇదిగో చూసారు కదా, బ్యాటర్ అయితే ఇట్లా ప్రిపేర్ చేశాను. వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని, ఆల్రెడీ ప్యాన్ వేడికి ఉందన్నమాట. ఇదిగో ప్యాన్ పైన చిన్న ఇట్లా స్ప్రెడ్ చేయొద్దు, ఇట్లా చిన్న చిన్న ప్యాన్స్ కేక్స్ లాగా, బిస్కెట్స్ లాగా వేసుకోవటమేనండి. ఏం చేస్తామండి, పిల్లలు తినకపోతే కొంచెం బాధ కదా, వాళ్ళకి ఆల్టర్నేట్గా హెల్తీగా ఏం కుక్ చేయాలని ఇట్లా థింక్ చేసి చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి లేవు, అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉండేవి. మీ పిల్లలకి కూడా హెల్తీగా ప్రిపేర్ చేయవచ్చు. బయట కొనే వాటికన్నా ఇంట్లో కొనేవి చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. దీన్ని బాగా సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, హోల్స్ ఎంత బాగా వస్తుందో. చూసారు కదా, చిన్నగా ఇట్లా ఉంటా చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయని నేను ఈ సెకండ్ టైం చేస్తున్నాను. చాలా అంటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ అనేవి తయారు చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదండి, హెల్తీ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ.